మనం కూడా తప్పిపోతామని హెచ్చరిక ఇక్కడ దేవుడు నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. నీవు నేను తప్పిపోయే అవకాశం ఉంది. ఇంకా బలహీనతలో పాపంలో ఉన్నావా? ఇంకా నీ రోత జీవితం, అబద్ధాలు కానీ, చెడ్డ మాటలు కానీ, చాడీలు కానీ, ఒకరిపైన ద్వేషాలు, కోపాలు, ఉన్నాయా ఇంకా? అయ్యో, నువ్వు కూడా, మనం కూడా, నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాం. ప్రియ సంగమా, పరీక్ష చేసుకోవాలి. మనం మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. ఇంకెక్కడ నా స్థితి ఏంటని మనం పరీక్ష చేసుకోవాలి. కాంప్రమైజ్ అవుతుంది. ఏదైనా బలహీనత ఉంటే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయాలి, ఉపవాసం ఉండి ప్రేయర్ చేయాలి, దేవుని సన్నిధిలో ఏడవాల. ఏడవడం రావట్లేదా? అడుగు ఆయన సన్నిధి, దేవా ఈ బండ హృదయాన్ని పగలగొట్టు దేవా, మెత్తటి హృదయం దయచే దేవా, స్పందించే హృదయం దయచే నీ వాక్యానికి. నా హృదయం, నా మనసు స్పందించాల. తొందరగా ఏదైనా తప్పుకి పాపాన్ని తొందరగా స్పందిస్తాం. అట్లనే దేవుడి వాక్యం మనం స్పందించాలి, వాటిని మనం స్పందించకుండా. ప్రియ సంగమా, యూదా ప్రభుతో ఉండి తప్పిపోయాడు. మనం భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో ఉండాలి.